హలో, హాయ్ అండి. ఈరోజు మనం మనందరి భారతం వెబ్ సిరీస్లో ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 చూశారు కదా. పార్ట్ 3 కూడా ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే మనుషులందరూ నాకు బాధ వేస్తుంది, నాకు బాధలు వచ్చేస్తున్నాయి, సమస్యలు వచ్చేస్తున్నాయి, అది ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది మనం రీసెర్చ్ చేయడం జరిగింది. 30 years ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దానికి సొల్యూషనే మనం వీడియోలోకి యాక్చువల్గా మనం మనందరి భారతం మూవీ చేయాలని కాన్సెప్ట్లోని కొంచెం లేట్ కావడం వల్ల సరే ఓకే పక్కకు పెడితే మ్యాటర్ అనేది సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో చేయడం జరుగుతుంది. ఒకటి ఫస్ట్ మోక్షం అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరో ఇస్తే వచ్చేది కాదు, అసలు దేవుడు. ఎందుకంటే మన బాడీని మన బ్రెయిన్ని కంట్రోల్లో ఉంచుకుంటే అదే మోక్షము, అదే జ్ఞానము. బాడీని అంటే ఫస్ట్ మనం రోగాలు లేకుండా ఏ సమస్యలు లేకుండా బాడీని కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే ఆరోగ్యపరంగాను, అంటే తినే ఫుడ్ని ఏది పడితే తినకుండా ఏది అవసరం బాడీకి అది తినాలి. రెండోది బ్రెయిన్, అంటే మన మెయిన్ సెట్ అలగడం, గొడవ పడడం, ఈగో, అహంకారం, భయము, శాడిజం, కోరికలు, సైకోయిజం, అహంకారం, కుళ్ళు, కుశుద్రాలు ఇవి ఓకే. ఇవి లేకుండా చూసుకుంటే బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. అంటే ఏ నవరసాలు ఉండదు. అంటే నీకు బ్రెయిన్ ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నీకు చిన్నపిల్లని చూస్తే నీకు ఎలా అనిపిస్తుందో సమాజంలో అందరినీ చూస్తే నీకు అన్నీ తెలిసిపోతాయి. వాడు ఏం చేస్తాడు, ఏంటి వాడి మెయిన్ సెట్, వాడు దొంగ, యాదవ, సన్యాస ఏంటి, వాడి ఉద్దేశం ఏంటి అనేది నీకు ఫ్యూచర్ తెలుస్తుంది. తెలియాలంటే ఫస్ట్ బ్రెయిన్ కంట్రోల్లో ఉండాలి. ఒక సెకండ్లో నువ్వు ఎంత స్పీడ్గా పనిచేస్తుంది అంటే మన బ్రెయిన్ పనికిరాని విషయాలు డిస్కస్ చేయకూడదు. అది సాధ్యం కావాలంటే ఈజీనే, కానీ అది చేయడం కష్టం. ఎందుకంటే అందరూ మనుషులు ఏదో బతకాలని కాకుండా యాక్టింగ్ చేస్తున్నారు కాబట్టి ఓకే. యాక్టింగ్ చేస్తే చేసేవారు, కానీ మీ జీవితాలు నాశనం చేయకండి. మీ జీవితాలు మీరు నాశనం చేసుకున్నా పర్వాలేదు, పక్కన వాళ్ళ జీవితం మాత్రం నాశనం చేయకండి ఓకే. మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే రెండోది ఏంటంటే అంటే 1, 2 అయిపోయాయి కదా. మూడోది యాక్చువల్గా మనం ఈ రెండు అంటే ఓకే బాడీని బ్రెయిన్ని కంట్రోల్లో ఉంచుకొని నువ్వే పండించుకొని నువ్వు ఒక అడవిలో ఉండిపోతే ఏ ప్రాబ్లం లేదు. విలేజ్లలాగా ఏ సంబంధం ఐ డోంట్ కేర్, డోంట్ ఎక్స్పెక్ట్ వెళ్ళి వాల్యూ ఏమీ లేదు అనుకుంటే ప్రాబ్లం లేదు. రెండోది ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే మీరు సమాజంలో ఉన్నారు కాబట్టి, ఒక ఇండియా కావచ్చు, వరల్డ్ వైడ్ ఎక్కడైనా ఒక దేశం, ఒక పబ్లిక్ సిటీ ఏదైనా వ్యవస్థలో ఉంటాం కాబట్టి అక్కడ వాళ్ళ ఎఫెక్ట్ అనేది పడుతుంది, సొసైటీ ఎఫెక్ట్ అనేది పడుతుంది, ప్రపంచం ఎఫెక్ట్ పడుతుంది. అది ఎక్కడ అంటే మీరు అదే దేవుళ్ళు నమ్మే డాక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. పోలీసులు, లాయరు, మీడియా, గవర్నమెంట్, డాక్టర్, ఎడ్యుకేషన్ సిస్టమ్, బ్రోకర్. కాబట్టి నేనేం చెప్తానంటే వాళ్ళు జోలికి వెళ్ళకండి. నేను ఇదే చెప్తాను, మీరు ఫస్ట్ 1 or 2 బాడీ మైండ్ కంట్రోల్లో ఉందనుకో వీటి దగ్గర కోన్ అవసరం లేదు. అది లేనప్పుడు ఏమవుతుంది, నువ్వు గొడవ పడ్డావు. ఎందుకంటే కోపం, ఆవేశం కంట్రోల్ చేసుకుంటే నీకు అక్కడ నీకు బ్రెయిన్ కంట్రోల్ వచ్చేసింది కదా. నీ బ్రెయిన్ కంట్రోల్లో నీ కోపం కంట్రోల్ చేసుకున్నావు అనుకో గొడవ పడ్డావు. యాక్చువల్గా సింపుల్ లాజిక్ ఉంటుంది ఓకే. ఏంటంటే ఇంట్లో గొడవ పడు, ఆఫీస్లో అంటే ఎక్కువ ప్లేస్ గొడవలు ఎక్కడ వస్తాయంటే ఎక్కువ టైం ఉన్న ఎక్కువ టైం స్పెండ్ చేసే ఇల్లు, ఆఫీస్లో గొడవ పడకూడదు. గొడవ పడు ఎక్కడ ఏ అన్నోన్ పర్సన్ రోడ్డు మీద ఒకసారి అనుభవం చూడు అనుకున్నంత కోపం అంటే లోకజ్ఞానం ఉండేవాడు సన్యాసి ఎవడి మీద గొడవ పడ్డు, కంట్రోల్ లేనివాడు గొడవ పడతాడు. గొడవ పడినా మళ్ళీ మాట్లాడతాడు, శత్రువులు పెట్టుకోడు, మాట్లాడుకోకుండా ఉండడు, అల్లగడ గొడవ పడ్డాడు ఓకే. ఇది కోపానికి సంబంధించి. ఇక్కడ కోపం వచ్చినప్పుడు గొడవ పడినప్పుడు నెక్స్ట్ మనం నిజాయితీగా ఉన్న అన్యాయంగా దౌర్జన్యం చేసినా మనం సమాజం ఆధారపడతాం. ఎవరి మీద ఆధారపడతాం? న్యాయం ఎక్కడుంది? పోలీసు, మీడియా, లాయర్, ఈ మూడిట్ల మీద మనం ఆధారపడతాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకో, ఆడ తప్పు చేసిన కంటే మన ఈగో కోసం మీడియా పోతే లఫ్ట్ గాళ్ళు ఫస్ట్ దొంగలు, తీవ్రవాదులు, మర్డర్లు చేసేవాళ్ళు ఎవరు అంటే మర్డర్ చేసినోడు కాపాడతారు, పోలీసు కాపాడతారు, లాయర్ కాపాడతారు, న్యాయశాస్త్రం కాపాడుతుంది. ఎందుకు అంటే మిస్టేక్ చేసినోడు వాడు అన్ని ప్లాన్గా చూసుకోడు, మోసం చేయాలనుకున్నాడు ప్లాన్గా చేసుకుంటాడు. ఎందుకంటే వాడికి ప్లాన్ తెలుసు కాబట్టి తప్పించుకోవడానికి ప్రూఫ్లు పెట్టుకుంటాడు, వాళ్ళకి డబ్బులు ఇస్తాడు కాబట్టి వాళ్ళే సమాజం కాపాడుతారు. అర్థమైంది కదా సీన్. కాబట్టి నేను అనేది ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మీకు శిక్ష ఎలా పడుతుంది అని అనుకోవచ్చు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. న్యాయస్థానంలో కావచ్చు, మీడియాలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, నువ్వు మంచోడని ఒక నేమ్ పెట్టుకొని బతికేసిన కానీ చేసిన తప్పుకు బ్రెయిన్ అనేది డిఫాల్ట్గా వేస్తుంది. మీరు అదే దేవుడు తలరాత రాశాడేమో అని అనుకుంటారు. దేవుడు తలరాత రాయడు, మన బ్రెయినే రాసుకుంటుంది. మన జీవితానికి మన బ్రెయిన్
నువ్వు చేసిన తప్పు, ఒక దొంగతనం చేసావు, మోసం చేసావు, అది చూసినప్పుడల్లా గుర్తొచ్చినప్పుడల్లా డిప్రెషన్లోకి వెళ్ళి శిక్ష పడుతుంది. కాబట్టి ఇక్కడ నా బాధ ఏంటంటే పోలీసు, లాయర్లు, మీడియాలు మీరు డబ్బుల కోసం నేను డైరెక్ట్గా చూస్తున్నా కదా. నా టైంలో ఇప్పుడు నేను 100 సార్లు పోలీసుకి వెళ్తే వాడు ఒక్కటి కూడా లేదు, మొత్తం ఫ్రాడే. మీడియా కూడా అంతే. 10 రూపాయలు దానికి ఫోన్ చేస్తే నాకు 20 లక్షలు ఇస్తావు, 20,000 ఇస్తావు అని 420 కాదు. ఓకే, నేను ఏంటంటే మీరు బతకడం కోసం జీవితాన్ని అంటే న్యాయాన్ని కూడా బతుకుతున్నారు. కాబట్టి నేనేమంటానంటే వెళ్ళకండి దయచేసి. ఇంకున్న ఫ్యూచర్లో సర్దుకుపోండి. అంటే జరుగుతున్న అంటే జాగ్రత్తగానే అది జరగకన్నా కంట్రోల్ చేసుకునే శక్తి రావాలని మనందరి భారతమని మూవీ చేస్తున్నాం. దాని గురించి ఇప్పుడు లోక జ్ఞానం ముందుగానే తెలియాలి. కాబట్టి నేను చెప్తున్నా, ఇక్కడ ఎవరు ఏది చేయరు. ఎందుకంటే నీ జీవితం వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళే చూసుకుంటారు సెల్ఫిష్లు. కాబట్టి మళ్ళీ చెప్పాను కదా, పోలీసు, లాయరు, మీడియా, ఎడ్యుకేషన్ సిస్టమ్, డాక్టర్, నువ్వు అనుకున్న డాక్టర్ కూడా నెంబర్ 1 చీటింగ్. ఆ డాక్టర్ అంటాడు కానీ అడు పెట్టుకున్న డబ్బులకి, అడు తిరిగే లగ్జరీ ఖర్చులకి, సంపాదనకి ఒకరోజు ఐసీయూలో మేమకున్న పేషెంట్ అలా ఐసీయూలో పెట్టేస్తా అని చెప్పి లక్షలు బిల్ వేసేవాళ్ళు. ₹1,00,000 మనం సంపాదించాలంటే కొంతమంది జీవితాలు 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు. స్కామ్ చేసేవాడు నెలలో సంపాదిస్తాడు. ఇక్కడ స్కామ్ చేసేవాళ్ళు వాడు బతకడు. అంటే మోసం చేసేవాళ్ళ గురించి మనం మాట్లాడుకోలేదు. సామాన్యులు, లాయర్, డాక్టర్, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలానే ఉంటుంది. డాక్టర్ని మీరు దేవుళ్ళని నమ్ముతారు కానీ ఇక్కడ దేవుళ్ళు ఎవరు లేరు. అంత దొంగలే, అంత తీవ్రవాదులే. నాకు తెలిసి మన ఇండియాలో పర్ డేకి వచ్చి 60,000 మంది పుడతారు. అందులో 23,000 మంది పైన చనిపోతారు. ఆ 23,000 10,000 మంది ఈ డాక్టర్లు మొత్తం ఆస్తి అమ్మేసుకొని పీకేసుకొని సస్పెండ్. అది ఏ రోగం అనేది అది చెప్పడు, అసలు ఏముందో వాళ్ళకి తెలియదు. అదని అదని డబ్బులతో బిజినెస్ చేసి చంపుతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా, జీర్ణించుకోకపోయినా ఇది వాస్తవం. ఫైనల్కి వచ్చే కొందుకు బ్రోకర్ ఇంకా దారుణం అయిపోయింది. అట్లీస్ట్ జెన్యున్గా నేను జరిగినవి చెప్తా, నిజమే మాట్లాడతా. అంతెందుకు ఇప్పుడు నిన్న ఈ ఇల్లు కరెంటు బిల్లు ఆన్లైన్లో పేమెంట్ ₹29 నేమ్ చేంజ్కి నేను ఓకే దానికి ఒక సేల్ నీడ్ పెట్టుకొని ఈసీలు తీసుకెళ్ళి ఎగ్జాంపుల్ చెప్తేనే కదా అర్థమవుతుంది మీకు. అందుకని నేను చెప్పాను. యాక్చువల్గా టాపిక్ కాదు. తీసుకెళ్ళి ఓకే నోటరీలో ఆడ ₹150 నోటరీకి 4 మీటర్లకి మొత్తం దగ్గర 400-500 తీసుకెళ్ళి ఆన్లైన్ అప్లై చేసి ఇస్తే అది ఏమంటాడు తెలుసు, నువ్వు ఇట్లా డైరెక్ట్గా వస్తే మేము చేయము, బ్రోకర్ ద్వారా రావాలి అంటాడు. ఎందుకంటే డబ్బులు కావాలంటే ఆడ బ్రోకర్ అయితే వాడు 3,000 నుంచి 1,50,000 అడుగుతుంది. అక్కడికి మీటర్ కరెంట్ బిల్లు కట్టాడు, ఆడు 3,500 మీటర్కి అంటాడు, లేదంటే ఇంకా ఎక్కువ అంటాడు. ఓకే, నేను ఇంతవరకు వదిలిపడి చూపేసి అర్థమవుతుంది కదా. ప్రతి ఒక్కటి బ్రోకర్ లేదా లంచం. లంచాన్ని అలవాటు చేయకండి. ఓకే, దానికి ₹10 లంచాన్ని ఇస్తే అంటే పార్ట్నర్స్ అంట ఏమో భాగం అంటే దాని కాస్ట్ ఎంత, 2% ఎంత. ఏం మనుషులు పోయే కాలం నాకు అర్థమవుతలేదు. ఓకే, కాబట్టి మారండి ప్లీజ్, దయచేసి. మనం మారుతాం, మన ఆలోచనలు మారుతాం కాదు, మన ఆలోచనలు మారాలి, మనం మారాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం. బ్రోకర్ అయిపోయింది పోలీసు, మీడియా, లాయర్ కూడా అంతే. మీకు తెలిసింది ఏమో అని చెప్పండి, మర్డర్ చేసిన వాడిని కాపాడుతాడు. ఎందుకంటే వాడు డబ్బులు వాడే ఇస్తాడు, వాడే ప్రూఫ్లు క్రియేట్ చేస్తాడు, వాడే డామినేట్ చేస్తాడు. కాబట్టి నాకు తెలిసి అయితే జెన్యున్గా ఎంతవరకు కాపాడింది అయితే నాకైతే లేదు. ఇంకా ప్రభుత్వం దేవుడు ప్రభుత్వం ఎందుకు ఉండేది, నాకు అన్నం పెడతలేదు, నీళ్ళు ఇస్తలేదు, అవగాలకు మందులు ఇస్తలేదు. నడక్కండి దయచేసి. మనుషులై పుట్టింది మన సిగ్గు శర్మం లేకున్నా మనం దేవుడిని అడుగుతాం, అమ్మా నాన్నని అడుగుతాం, అందరిని అడుగుతాం. ఆఖరికి ప్రభుత్వాన్ని కూడా అడగండి. ఎందుకంటే జంతువులే మేలవులు కలిసిన ఆహారం పోయి తెచ్చుకొని తినేసి ప్రశాంతంగా కొనుక్కొని ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం సంపాదించే దాంట్లో 10-20 జీఎస్టీ 20-30% కడతాం. మన దగ్గర 70% ఉందనుకో, వాళ్ళు 30% ఇస్తాం. వాళ్ళ 30%లో మనం బిచ్చగాళ్ళకి కడుక్కోవడానికి మనకి సిగ్గు ఉండాలి కదా. కాబట్టి ప్రభుత్వం ఏమీ లేదనుకోని మీరు కష్టపడాలి, పని చేసుకొని. కష్టపడేవాడు గుర్తుకు ఎదురు చూసేవాడివి నువ్వు జీవితంలో ఏమీ సాధించలేదు. దానికంటే బతికి వేస్ట్. నేను డైరెక్ట్గా చెప్పేస్తా. అమ్మ నాన్న చేస్తారా, పిల్లల్ని ఇస్తారా, డబ్బులు ఇస్తారా, తాత ఇస్తారా, నాన్న ఇస్తారా, ప్రభుత్వం ఇస్తారా, ఫ్రెండ్స్ ఇస్తారా,
గవర్నమెంట్ ఇస్తుంది, లోన్ ఇస్తుంది, ఎవరిని నమ్మకు. నీకు ఏం కావాలో ఫస్ట్ తిండి, ఆరోగ్యం, మైండ్ సెట్. చెప్పాను కదా, మనిషికి ఏం కావాలి? తిండి, బట్ట, ఇల్లు. ఓకే, బట్టలకి క్వాలిటీ ఏం అవసరం లేదు, తిండికి కావాలి. ఏది కావాలి? స్టైల్గా బిర్యానీ తింటున్నాం అంటే బిర్యానీ తిన్నాం కాదు, బాడీకి ఏం కావాలో అది తినండి. వెజిటేబుల్, కూరగాయలు అలానే తినాలి. అలానే తింటే ఆరోగ్యంగా ఉంటారు. అది మీ ఇష్టం. ఎందుకంటే వండుకొని తిని జీవితంలో పోతున్నారు. దానికి టాపిక్ కరెక్ట్ అయిపోతుంది. అప్పుడు నేను చెప్తాను. ఇది ఉన్న సిచ్యువేషన్స్. వాస్తవాలు చెప్తే, నిజాలు చెప్తే ఎవరు జీర్ణించుకునే శక్తి లేదు, అర్థం చేసుకునే జ్ఞానము అంతకంటే లేదు. ఎందుకంటే మనిషి ఒక సెల్ఫిష్టి, తన స్వార్థాల కోసం ఏ రిలేషన్ లేకున్నా ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రపంచంలో అత్యంత తీవ్రమైన జంతువు ఏది అంటే ఒక మనిషి. ఇంకా ఫ్యూచర్లో నీకు 10-20 ఏళ్ళు చంపుకొని పీక్కొని తినే టయానికి వస్తాడు. కాబట్టి నా బాధ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రళయం ఏది వస్తుందో మూడో ప్రపంచ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇదే మనుషులే మోసం చేసుకొని మర్డర్లు చేసుకొని చచ్చిపోవడమే. దాన్ని కాపాడడం కోసమని నా ప్రయత్నం. కానీ నన్ను పిచ్చోని చెప్తారు. అది నేను ఎక్స్పెక్ట్ చేసిందే. దాని గురించి నేను బాధపడతలేదు. కానీ మారండి. ఎందుకంటే ఒక్కరన్నా ఆలోచించండి. మనకి సమస్యలు ఎలా వస్తున్నాయి, బాధలు ఎట్లా వస్తున్నాయి, మనమే కదా చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పే కదా, అంటే ఫస్ట్ ఇక్కడ మన ఆశలు, కోరికలు, అంటే మన మెయిన్ సెట్ వల్లనే మనం పని చేయకుండా లక్షలు వచ్చేయాలని చెప్పి చేసిన పనులని కోట్లు వచ్చేయాలని పెంచేసుకుంటూ మోసాలు చేసుకుంటూ పోతున్నారు. తినే తిండి కల్తీ, మీరు రోగం వస్తే వేసుకునే మందు కల్తీ, అన్నీ కల్తీ. ఇంకేముంటుంది చెప్పండి? ఫ్యూచర్లో ఎలా బతకాలి? కాబట్టి ఇది టాపిక్. మళ్ళీ చెప్పాను కదా, పోలీసు, లాయరు, మీడియా, గవర్నమెంట్, ఎడ్యుకేషన్ సిస్టమ్, డాక్టరు, ఇవన్నీ ఫైలు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. వాళ్ళు చిన్నపిల్లలు మన ప్రేమ కాబట్టి వాళ్ళు డొనేషన్ అంటారు, లక్షలు దుబ్బేస్తారు. వాళ్ళు ఏమీ చెప్పరు, అన్నీ మనమే చెప్పాలన్న కండిషన్. వాళ్ళని దుద్ది. అసలు ఎడ్యుకేషన్ దేనికి అవసరం? అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి తెలుసా మీకు? లోక జ్ఞానం. బతకడానికి కావాల్సింది తెలుసుకోవాలి. ఏం కావాలి? ఫస్ట్ దరిద్రం మనిషి బతకడం చేతగాక లాంగ్వేజ్, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, లేదా ఒక సైకోయిజంతో ఒక్కొక్క భాషను పెట్టుకున్నప్పుడు అన్నీ నేర్చుకోవడానికి టైం బొక్క. ఓకే, ప్రపంచమంతా ఒకే లాంగ్వేజ్ ఉంటే ఏ బాధ ఉండదు, మదర్ టంగ్ అయిపోయేది. దాన్ని చదువుకోవాల్సిన పని వచ్చింది కాదు. ఓకే, కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫైలు అలా ఉండకూడదు, వేరేలాగా ఉండాలి. అది ఫైలు. దాని గురించి నేను డిస్కస్ చేసి అనిపించుని అంటారు. కాబట్టి అది వదిలేసేయండి. కాబట్టి నేను గుర్తుపెట్టుకొని మీ పిల్లల్ని చదివించేది ఏమీ స్కూల్లో ఏమీ నేర్పరు. కాబట్టి వాళ్ళు చదవడానికి ఇంగ్లీషో, తెలుగో, కన్నడ అదొకటి వస్తుంది. కాబట్టి లోక జ్ఞానం నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులే ఉంటుంది. ఏది తప్పు, ఏది అన్యాయం అనే బాధ్యత చెప్పాల్సి ఉంటుంది. దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, వాల్యూ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే మనం కష్టపడుకోవాలి, ఇతరులని మోసం చేయకూడదు. మనకి షార్ట్గా ఏంటంటే, మనకి ఇతరులు ఏదైతే చేస్తే మనకు ఇబ్బంది, బాధ అని ఫీల్ అవుతాం, మనం అది వాళ్ళకి చేయకుండా ఉంటే సమాజం మొత్తం బాగానే ఉంటుంది. ఏ ప్రాబ్లం ఉండవు, ఏ సమస్యలు ఉండవు. కానీ ఉండం కదా, మనం ఒక సైకోలం. ఎందుకంటే మనం పక్కనోడు ఆనందంగా ఉంటే మన ఊరికి ఎందుకుంటాం? మన ఇటు వేసి ఆయన జీవితాన్ని నాశనం చేయడానికి రెయ్యింబగులు పస్తులైనా ఉంటాం, ఆలోచిస్తాం. తిండికల్లా మనం ముంచడానికి ఇంకా 10 లక్షలైనా ఖర్చు పెడతాం, 100 మంది దగ్గరికైనా వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాం. ఇది మన మైండ్ సెట్. మన మనిషి కుళ్ళు, కుశుద్రాల సైకిల్. ఇది వదిలేసుకుంటేనే మీరే బాగుపడతారు. పక్కన ఎందుకంటే వాడిని ముంచడానికి ఉపయోగించే ప్రయత్నంలో మనం బాగుపడడానికి 1 గంట రోజు కష్టపడుకుంటే ఏ బాధ ఉండదు. నేను అనేది ఏంటంటే, మన టార్గెట్ ఎక్కడికో వెళ్ళాలి. ఓకే, కొండ ఎక్కాలి, చెట్లు వస్తాయి, పిల్లలు వస్తాయి, చెట్లు వస్తాయి, పొట్లు వస్తాయి. మన టార్గెట్ పైకి వెళ్ళడమే. ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు పోవడమే. వచ్చిన దాని అడ్డాన్ని గురించి మనం ఫీల్ అవుతూ కూర్చుంటే వెళ్ళలేము. కాబట్టి అలా అడ్డంకులు మనం కాకుండా మీ జీవితంలో మీరు ఒకసారి మారండి దయచేసి. మీకే సుఖం అవుతుంది. ఎందుకంటే పనికిరాని విషయాలు డిస్కషన్ చేసుకొని పక్కన పిక్చర్ చేయడానికి ఉపయోగించే టయాన్ని వదిలేసుకొని నువ్వు బాగుపడడానికి కష్టపడు. షార్ట్కట్లు ఏమీ ఉండవు ప్రపంచంలో. ఎవడు అసలు దేవుడు నీకు అసలు ఏమీ ఇవ్వడు. అసలు దేవుడు ఎందుకు ఇవ్వాలి? నేను అంటే మనం బతకడం చేతగాక హిందూ, క్రిస్టియన్, ముస్లిం, కులాలు, మతాలు, రంగులు, క్యాలెండర్లు, పంచాంగం, వారాలు, అమ్మ జీవితం ఎన్ని క్యాస్ట్లు ఎన్ని క్రియేట్ చేసుకుని అందులో సెంటర్ జైల్లాగా బందీ అయిపోయి చచ్చిపోతున్నాం.
ఇంత నిజాలు ఎవడు భూమి మీద చెప్పడు, కానీ మీరు వినరు, ఒకరు కూడా వినరు. ఎందుకంటే నిజాన్ని వింటారు. వింటే ఫస్ట్ మనం మారాలి కదా. ఎందుకంటే ఇది చెప్తే నా వీడియో వింటే మీకు అంటే మన తప్పును మనం అంటే మన వాళ్ళు మనం కొట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు జీర్ణించుకోలేరు, నిజాన్ని జీర్ణించుకోలేరు, కాబట్టి మీరు చూడలేరు. కానీ నేను అనేది ఏంటంటే ఫస్ట్ మనిషి మేధావి, జ్ఞాని, సన్యాసి మేధావి అనుకుంటే ఫస్ట్ ఎవడు గురువులు అవసరం లేదు. వాడి తప్పు వాడు తెలుసుకొని మంచోళ్ళకి మారుతాడు. రెండో వాడు చెప్పింది వింటాడు. ఇక్కడ ఫస్ట్ లేదు, రెండోది లేదు, మూడోది లేదు. మనం పట్టుకున్న కుందేలకు మూడే కాదు, ఇది ఇంకోటి నాలుగో వాళ్ళు ఉన్నారు. ఎదుటోడు ఏది చెప్పినా తప్పు అందరికి ఆపోజిట్ చెప్పేసి మిత్రాండాంతం చేసి అది పిచ్చోని చేయడానికి ఎంతకుముందు చెప్పే కదా స్టోరీ. నువ్వు చెప్పిన తప్పును ప్రూవ్ చేయడానికి టైం వేస్ట్ చేస్తాడు. నేను అనేది నేను చెప్పింది తప్పు కరెక్ట్ నీకు పాటిస్తే నీకు తెలుస్తుంది, నీ బ్రెయిన్ సెట్కి తెలుస్తుంది. నన్ను పిచ్చోని చేయడానికి నువ్వు ప్రయత్నించుకో దయచేసి. ఎందుకంటే దానివల్ల నాకేం రాదు, నీకే టైం లాస్ అవుతుంది. ఓకేనా? నేను నీ ఆస్తి ఎక్స్పెక్ట్ చేయట్లే. అంటే ఇప్పుడు నేను ఆరోగ్యాన్ని కాపాడుకో అంటే నీకు ఏ రోగమో వచ్చిందనుకో జీవితాంతం టెన్షన్ పడి జీవితం గురించి వ్యక్తపడుతుంది. ఓకే, దానివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఓకే, నేను చెప్పి పాటించుకుంటే ఎవరు వాళ్ళే హ్యాపీగా ఉండగలరు, వాళ్ళ జీవితాలే బాగుపడతాయి. నేను ఈ బిజినెస్ చేయదలుచుకోలేదు. ఓకేనా? అంటే డాక్టర్ లెక్క, పోలీసుల లెక్క, లాయర్ లెక్క, మీడియా లెక్క వాళ్ళ దగ్గర పోకు. నేను అదే చెప్తా, అన్నదమ్ములో గొడవపడ్డారు సర్దుకో, వెళ్ళమ్మ కూడా ఇష్టపడ్డారు డిస్కషన్ చేసుకో. ఎందుకంటే మీ టైం వేస్ట్, మీ డబ్బులు వేస్ట్. నేను అనేది ఏంటంటే అన్నీ తెలిసిన మనం ఏమీ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలవుతుంటే నాకు జాలి అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఫ్యూచర్ తెలుసు కాబట్టి నిజాన్ని నిర్భయంగా నేను చెప్పగలను. కానీ చెప్పినా మీరు జీర్ణించుకునే శక్తి ఉండదు. ఎందుకంటే మన ప్రాబ్లం మనకి ఆకలిస్తే మనం తినాలి. పక్కనోడు ఎందుకు పెడతాడు? ఒకరోజు చుట్టమూన పెడతాడు, రెండో రోజు బంధువుని ఎన్ని రోజులు పెడతాడు చెప్పాలి? 4 రోజులు 5 రోజులు పెడతాడు, మళ్ళీ ఊడు పెట్టాడు. కాబట్టి ప్లీజ్ దయచేసి నా కోసం కాదు, మనందరి కోసం మనం మారుదాం, మన ఆలోచనలు మార్చుకుందాం. హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. శత్రువులను పెట్టుకోగానే బై మిస్టేక్ అని తిట్టినా కొట్టినా సారీ చెప్పేసేయండి. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఎవడు చూస్తున్నాడు, పరుగు పోతుంది, డోంట్ కేర్. సొసైటీలో ఎవడు ఏదనుకుంటారని చెప్పి మీ జీవితాలను బల చేసుకోకండి. మీ బ్రెయిన్ హ్యాపీగా ఉంది అంటే ఆ పని చేయండి. బాధపడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు, ఆ పని ఆపేయండి. దీనికంటే షార్ట్ కట్లు ఎవరు ప్రపంచంలో చెప్పరు. ఇక్కడ షార్ట్ కట్లు ఏమీ ఉండవు. కష్టపడుతూనే ఉండాలి. ఎంత కష్టపడితే నీకు అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీకు సమస్యలు అనేవి తగ్గుతాయి. చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నువ్వు పని చేసుకుంటూ పోయినావు అనుకో డబ్బులు అనేవి వచ్చేస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఏం కోట్లు అవసరం లేదు. జస్ట్ తినడానికి నువ్వే పండించుకో. చేతనైతే 1 ఎకరాన్ని 1/2 ఎకరాన్ని కొనుక్కొని ఏ ఊర్లోకి అడవులోకి వెళ్ళి నువ్వే పండించుకొని కెమికల్ లేకుండా ప్రశాంతంగా కూరగాయలు తినేసి అక్కడే ఉండిపోతాయి హ్యాపీ. దానికంటే జీవితంలో ఇంకేమీ ఉండదు. నేను చెప్పినా మీరు వింటారో వినరో నాకైతే తెలియదు, కానీ వాస్తవం చెప్పడం నా బాధ్యత. నేను చెప్పేశాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.